నమస్తే అండి, దిస్ ఇస్ అశ్విని ఫ్రమ్ సంపూర్ణ ఆరోగ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా. మనం ఇప్పుడు అధిక రక్తపోటు ముద్ర గురించి తెలుసుకుందామండి. ముద్ర ఫర్ హై బీపీ. ఇది ఎలా చేయాలంటే మనం ఇంటర్లాక్ చేయాలి. వీ హ్యావ్ టు ఇంటర్లాక్ అవర్ ఫింగర్స్ లైక్ దిస్ అండ్ ఆన్ ద right hand thumb we have to place our left hand thumb and index finger should be kept straight. ఇది అంటే అధిక రక్తపోటు ముద్ర. మనం ఏ ముద్రనైనా చేసేటప్పుడు స్ట్రైట్గా కూర్చోవాలండి. అంటే ఎప్పుడు కూడా బెండ్ చేయకూడదు. వీ షుడ్ నాట్ బెండ్ అవర్ నెక్ ఆర్ స్పైన్. ఇట్ షుడ్ బి కెప్ట్ స్ట్రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ టు క్లోజ్ అవర్ ఐస్. ఇలా 5 minutes to 55 minutes వరకు ఈ ముద్రని ప్రాక్టీస్ చేయొచ్చండి. ఈ ముద్ర చేస్తే అధిక రక్తపోటు ముద్ర కదా, నేమ్ ఇట్సెల్ఫ్ ఇండికేట్స్ ముద్ర ఫర్ హై బీపీ. ఇలా ప్రాక్టీస్ చేసిన వెంటనే మనకి రిజల్ట్స్ తెలుస్తూ ఉంటాయి. అంటే బీపీ అనేది కంట్రోల్లో వచ్చేస్తుంది. ఇట్ రెగ్యులేట్స్ ది బ్లడ్ ప్రెషర్. వీ కెన్ అబ్జర్వ్ ద చేంజెస్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఎంత బీపీ ఉన్నా, హై బీపీ ఉన్నా అది కంట్రోల్లోకి వస్తుంది. కొద్దిసేపట్లోనే తేడా అనేది తెలుస్తుంది. అండ్ వాత దోష ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవుతాయండి ఈ ముద్రని ప్రాక్టీస్ చేస్తే. ఇట్ ఎలిమినేట్స్ ఆల్ ద వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇట్ ఆల్సో బ్యాలెన్సెస్ ది వాతతత్వ ఇన్ యువర్ బాడీ. అంటే వాతాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది మన బాడీలో ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల. కానీ ఇందులో ఏంటంటే ఈ ముద్ర చేసిన తర్వాత మనం జ్ఞాన ముద్ర కానీ, ప్రాణముద్ర కానీ, శంఖ ముద్ర కానీ ప్రాక్టీస్ చేయాలండి ఈ ముద్రతో పాటు. అప్పుడు మనకి ఎక్కువగా రిజల్ట్స్ వస్తుంటాయి. నా ప్రీవియస్ వీడియోలో ప్రాణముద్ర ఎలా చేయాలో ఉంటుంది. జ్ఞానముద్ర కానీ, ప్రాణముద్ర కానీ, శంఖముద్ర ఏదైనా చేయొచ్చు. కానీ డెఫినెట్గా ఈ అధిక రక్తపోటు ముద్ర వేసిన తర్వాత ఆ ప్రాణముద్ర, జ్ఞానముద్ర, శంఖముద్ర వేయాలండి. Thank you.